Hey guys, welcome to my channel. This is Nandi Yadav. Guys, today we have India's most expensive and fastest EV two-wheeler anamata. So this is Ultraviolet F77 Mark II Recon Edition anamata. This is the top end variant. So దీంట్లో మనకి two variants వస్తాయి. ఒకటి Ultraviolet F77 Mark II and Mark II Recon anamata. Recon అనే టాప్ మోడల్. ఓన్లీ 2 వేరియంట్స్ అనమాట. సో ఈ బండిలో మనకి ఫీచర్స్ ఏమున్నాయి అంటే మనం అన్నాం కదా ఇప్పుడే ఫాస్టెస్ట్ అండ్ ఎక్స్పెన్సివ్ అని చెప్పేసి. సో ప్రైజింగ్ ఎట్లుంది అండ్ ఎంత ఫాస్ట్ వెళ్తుందో అన్ని కూడా డీటెయిల్స్ మనము కొంచెం సేపులో మాట్లాడదాం. ఈ బైక్ వచ్చేసి మన ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ అయిందనమాట. బెంగళూరు నుంచి ఈ కంపెనీ అల్ట్రావైలెట్ ఆటోమోటివ్ వాళ్ళు ఈ వెహికల్ అయితే తయారు చేశారు అనమాట. ఫ్రమ్ 4 years దీస్ గైస్ ఆర్ వర్కింగ్ ఆన్ దిస్ లైక్ వెరీ సీరియస్లీ. 4 years బ్యాకే యాక్చువల్గా వీళ్ళు ఈ అల్ట్రావైలెట్ F77 అనేది రెడీ చేసినారు వెహికల్. బట్ ప్రొడక్షన్లోకి మాత్రం రీసెంట్ యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ మనకి ప్రొడక్షన్లోకి వచ్చిందన్నమాట. ఐ మీన్ సేల్స్లోకి వచ్చేసింది. సో 1 year తర్వాత ఇప్పుడైతే మనకి ఈ బండి మన హైదరాబాద్లో కూడా అవైలబుల్ ఉందన్నమాట. సో ఇవన్నీ పక్క పెట్టేద్దాం. అసలు మనం బండ్లో ఈ ఎక్స్పెన్సివ్ అండ్ ఫాస్టెస్ట్ బైక్లో ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి అండ్ ఎట్లా చేసిన అనేది కొంచెం డీటెయిల్ చూద్దాం. చలో లెట్ స్టార్ట్. వీటి ప్రైజింగ్ గురించి మాట్లాడుకుంటే Mark II అనేది వచ్చేసి మనకి 3 lakh rupees ఎక్స్ షోరూమ్ ఉంది. రీకాన్ మోడల్ వచ్చేసి మనకి 4 lakh rupees ఎక్స్ షోరూమ్ ప్రైస్ అయితే ఉందన్నమాట. సో గైస్ ఆల్మోస్ట్ ఆల్ 4.5 lakh కడుతున్నాం కదా. సో ఈ బైక్లో అంతగానం స్పెషల్ ఏముందని చెప్పేసి అంటే ఫస్ట్ థింగ్ చూసుకోండి, ఈ డిజైన్ చూసుకోండి ఎంత క్రేజీ ఉందో. ఫస్ట్ ఇన్ సెగ్మెంట్ అనమాట. ఒక సూపర్ బైక్ ఫీలింగ్ అనేది మనకి జస్ట్ అరౌండ్ 5 lakh rupees ప్రైస్ రేంజ్లో వచ్చేసాం అనమాట. మనకి పర్ఫార్మెన్స్ ఇవన్నీ కూడా ఎక్కువ వస్తాయని చెప్పేసి అన్నా కదా. దాని గురించి మనం కొంచెం సేపు తర్వాత మాట్లాడడం. ఫస్ట్ మనం చూడడానికి ఎలా కనిపిస్తున్నాయి ఏమేమి వచ్చినాయని ఎక్విప్మెంట్ చూద్దాం అనమాట. సో కీ వచ్చేసి ఇలా ఉంటుంది అనమాట. కీ ఇన్సైడ్ చేసేసి మనము ఆన్ చేసుకోగానే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ డిఆర్ఎల్ అయితే గ్లో అవుతుంది. ఫ్రంట్ నుంచి కూడా చూడడానికి కొంచెం రోబోటిక్ ఫేస్ లాగా కనిపిస్తుంది. అండ్ ఈ బైక్లో ఫ్రంట్ నుంచి బ్యాక్ వరకు మొత్తం కూడా అన్ని ఎల్ఈడి యూనిట్స్ అయితే ఉన్నాయి అనమాట. లైట్స్ అన్నీ కూడా. సో ఇది కానీ బల్బ్స్ అలాంటివి ఏమి ఇవ్వలేదు. అండ్ ఎల్ఈడి మనకు హెడ్ ల్యాంప్ వస్తుంది, ఇండికేటర్స్ అయితే ఇక్కడ వచ్చేసేస్తాయి. అండ్ ఇదైతే చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా క్రేజీగా అనిపించింది డిజైన్ మాత్రం. మొత్తం ఏరోడైనమిక్ చాలా ఉంటుంది అనమాట ఈ వెహికల్ వచ్చేసి. అండ్ ఈ వెహికల్ డిజైన్ కూడా ఫైటర్ జెట్ని ఇన్స్పిరేషన్ తీసుకొని బిల్డ్ చేసారు అనమాట. ఈ వెహికల్ అనేది డిజైన్ చేసిన అనమాట. అల్ట్రావైలెట్ ఆటోమోటివ్ ఫౌండర్స్ ఉన్నారో వాళ్ళకి ఎయిర్ క్రాఫ్ట్ అంటే చాలా ఇష్టం అంట. సో అట్లా అని వాళ్ళ బైక్ కూడా అంత స్పోర్టీగా ఉండాలని చెప్పేసి ఇదైతే డిజైన్ చేసి లాంచ్ చేసినారు అనమాట. సో ఫ్రంట్ వచ్చేసి మనకి యూఎస్డి ఫోక్ సస్పెన్షన్ అయితే వస్తుంది. అండ్ ఫ్రంట్ అండ్ రేర్ రెండు కూడా మనకు అలై వీల్స్ అయితే వస్తున్నాయి అనమాట. డిజైన్ కూడా చూసుకోండి చాలా బ్యూటిఫుల్ ఉంది. స్పోక్స్ ఇలాగైతే ఇచ్చినమాట, కొంచెం ఫ్లాట్ కైండ్ ఆఫ్ డిజైన్ అయితే ఇచ్చారు, మస్తు ఉంది. అండ్ దిస్ రెడ్ ఇన్సర్ట్స్ చూసుకోవచ్చు. సో దీంట్లో మనకి మొత్తం 3 కలర్ వేరియంట్స్ అయితే ఉన్నాయి. దాంట్లో కూడా మళ్ళీ కొంచెం గ్రాఫిక్స్ వేరు వేరు ఉంటూ 3 కలర్ ఆప్షన్స్ అయితే వస్తాయి. షాడో, ఎయిర్ స్ట్రైక్ అండ్ లేజర్ అనమాట. మన దగ్గర ఉన్నది షాడో మోడల్ అనమాట. సో దీంట్లో కొంచెం మీరు డీటెయిల్స్ వెళ్ళేసి మీరు ఒక్కసారి ఆన్లైన్లో చెక్ చేసుకుంటే అయితే తెలుస్తుంది అనమాట. ఎందుకంటే కొంచెం టెక్నికల్గా ఉన్నాయి వర్డ్స్ కూడా. సో ఏంటి ఫ్రంట్ వచ్చేసి మనకి ఫ్రంట్ అండ్ రేర్ రెండు కూడా మనకి డ్యూయల్ డిస్క్ బ్రేక్స్ అయితే వస్తున్నాయి. అది కూడా బైబ్రీ సెటప్ అయితే వస్తుంది అనమాట. బైబ్రీ బ్రేకింగ్ సెటప్ వస్తుంది. ఫ్రంట్ వచ్చేసి 320mm డిస్క్ వస్తుంది. అండ్ రేర్ వచ్చేసి మనకి 230mm ఆఫ్ డిస్క్ బ్రేకింగ్ సెటప్ అయితే వస్తుంది. అండ్ డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ ఉంటుంది, స్విచబుల్ ఏబిఎస్ ఉంది. అండ్ సైడ్ పోర్షన్ చూసుకోండి మొత్తం కూడా కవరింగ్ ఉంది. మొత్తం గ్రాఫిక్స్ అయి ఉండొచ్చు, ఆ రెడ్ కలర్ ఇన్సర్ట్స్ అయి ఉండొచ్చు, మస్తు చేసారు అదంతా కూడా. అండ్ ఇక్కడ మనకి ఒక వింగ్ కూడా ఇచ్చేసారు అనమాట ఏరోడైనమిక్గా ఉండడానికి. ఇది క్రాష్ గార్డ్ లాగా కూడా వర్క్ చేస్తారు అనమాట. లోపల బ్యాటరీ ఉంది కదా, సో బైక్ కింద పడ్డప్పుడు బ్యాటరీ డ్యామేజ్ కాకుండా వీళ్ళు ఇన్బిల్ట్ క్రాష్ గార్డ్ కూడా డిజైన్తో ఇచ్చారనమాట. ఇది క్రాష్ గార్డ్ లాగా వర్క్ చేస్తుంది. టెస్ట్ డ్రైవ్ వెహికల్ అనమాట మన హైదరాబాద్లో. రీసెంట్ ఇది కింద పడిందంట బైక్. సో అప్పుడైతే చూసుకోవచ్చు దీనిపైన వెయిట్ పడ్డది. అండ్ ఇక్కడ ఒక చిన్న లైట్ స్క్రాచ్ అయితే పడ్డది. అండ్ మిగతాది లివర్ పైన ఇక్కడ చూసుకోవచ్చు మీరు మార్క్స్ అయితే. సో బైక్ అయితే డ్యామేజ్ కాకుండా ప్రొటెక్షన్ అయితే మంచిగా ఉందని చెప్పేసి అంటున్నారు. అండ్ బిల్డ్ క్వాలిటీ కూడా చూసుకోండి. సో ప్యానల్స్, ఈ ప్లాస్టిక్ ప్యానల్ షేక్ అవుతుంది కానీ ఇదంతా కూడా స్టాండర్డ్గా బాగుందన్నమాట. అండ్ దీని లోపల అయితే మనకి చాలా పెద్ద బ్యాటరీ అయితే ఉంటుంది అనమాట. చూడండి ఇక్కడ నుంచి మీరు బ్యాటరీ కూడా చూసుకోవచ్చు. సో రీకాన్లో మనకి 10.5 kW బ్యాటరీ అయితే వస్తుంది. మనకి నార్మల్ Mark IIలో ఏంటంటే 7.4 kW బ్యాటరీ అయితే వస్తుంది అనమాట. ఐడీసీ రేంజ్ వచ్చేసి అది 211 అయితే వస్తుంది మనకి Mark II. ఇది రీకాన్ ఎడిషన్ వచ్చేసి మనకి 323 అనమాట. ఫుట్ పెక్ పొజిషన్ అనేది ఇక్కడ వచ్చిందన్నమాట. కొంచెం డ్రైవింగ్ స్టైల్ అనేది కొంచెం దీన్ని అగ్రెసివ్ ఉంటుంది, ఎందుకంటే స్పోర్ట్ బైక్ కదా. సో నేను డ్రైవ్ కూడా చేసిన, మంచి అనిపించింది నాకైతే పొజిషన్ కూడా. మనకి ఫ్రంట్ వచ్చేసి యూఎస్డి ఫోక్స్ వస్తున్నాయి కదా, అది కూడా అడ్జస్టబుల్ అనమాట. ప్రీలోడ్ అడ్జస్టింగ్ ఫీచర్ కూడా ఉంది. అండ్ రేట్ వచ్చేసి మనకి మోనోషాక్ సస్పెన్షన్ అయితే ఇస్తున్నారు. ఇది కూడా అడ్జస్టింగ్ ఫీచర్ అయితే ఉందన్నమాట. అండ్ రేర్ వీల్ అయితే మీరు చూసుకోవచ్చు, అలే వీల్. రేర్ పిలియన్ కూడా మనకైతే ఫుట్ రెస్ట్ అయితే ఇచ్చేసి ఇక్కడ మీరైతే చూసుకోవచ్చు. అండ్ రేర్ డిఆర్ఎల్ అయితే ఇట్లా ఉంటుంది అనమాట. సో ఇక్కడ కూడా మనకి F77 అనే బ్యాచింగ్ కూడా వస్తుంది. సో ఇక్కడ మాత్రమే కాకుండా చూడండి, నేను నార్మల్గా అంటే ఫొటోస్లో అట్లా చూసినప్పుడు నార్మల్ డిజైన్ ఏదో ఇచ్చిరని చెప్పేసి అనుకున్నా. బట్ ఇక్కడ చూడండి
F77 అని చెప్పేసి డిజైన్ గ్రాఫిక్స్ ఉండే అది కూడా చేసి మంచిగా ఉంది. అండ్ అల్ట్రావైలెట్ అనే బ్రాండింగ్ ఇక్కడ వచ్చేసింది అనమాట. ఇక్కడ ప్రాపర్ కొంచెం కోడింగ్ ఈ బైక్ ఎట్లయితే మనకి రోబోటిక్గా కొంచెం అడ్వాన్స్గా అనిపిస్తుందో సేమ్ అట్లనే ఇక్కడ కూడా అల్ట్రావైలెట్ F77 షాడో మార్క్ 2.0 అని చెప్పేసి ఇక్కడైతే ఇచ్చారన్నమాట. వాళ్ళ లోగో ఇది. సీట్ హైట్ వచ్చేసి మనకి 800 mm సీట్ హైట్ అయితే వస్తుంది అనమాట. అండ్ ఇటు సైడ్ చూసుకుంటే మన ఇండియాలో ఎంత పెద్ద బండి అయినా సరే, ఎంత స్పోర్ట్ బైక్ అయినా సరే ఖచ్చితంగా శారీ గార్డ్ కావాలి కదా, ఇచ్చేసారు అనమాట అది కూడా. అండ్ ఫర్ ది ఫస్ట్ టైం ఇన్ ఎలక్ట్రిక్ బైక్ నేనైతే చూసిన చైన్ డ్రివెన్ సిస్టమ్ అయితే వచ్చిందన్నమాట మన దీనికి. ఇది కొంచెం మీకు మెయింటెనెన్స్ ఉంటుంది. ఇక్కడ మనకి మోటార్ కనిపిస్తుంది. అండ్ స్ట్రింగ్ ఆర్మ్ అయితే మీరు చూసుకోవచ్చు. ఇదంతా కూడా స్ట్రింగ్ ఆర్మ్ డిజైన్ ఇదంతా వచ్చింది. సో పవర్ ఫిగర్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో మనకి 40 bhp ఆఫ్ పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది అండ్ 100 Nm ఆఫ్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. ఏదైతే దీని లోవర్ మోడల్ ఉందో ఇంకోటి మార్క్ 2 అది వచ్చేసి 36 bhp ఆఫ్ పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది అండ్ 90 Nm ఆఫ్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. సో జస్ట్ బ్యాటరీ కెపాసిటీ అనేది ఒక్కటే చేంజ్ ఉంటుంది. అండ్ దాంట్లో అన్ని సేమ్ ఉంటాయి. అంటే లుక్స్ వైజ్ యాక్సరీస్ అన్నీ కూడా మీరు రెండింటికి వేసుకోవచ్చు. బట్ బ్యాటరీ కెపాసిటీ అనేది కొంచెం తక్కువ ఉంటుంది అండ్ పవర్ కూడా కొంచెం అయితే తక్కువ ఇస్తుంది అనమాట. టాప్ స్పీడ్ సేమ్ ఉంటుంది అండ్ రేంజ్ కూడా కొంచెం అయితే తక్కువ ఇస్తుంది ఆబ్వియస్లీ. ఇదంతా కూడా చూసుకోవచ్చు మీరైతే. సీట్ పైన కూడా మంచిగా డిజైనింగ్ అయితే ఇచ్చారన్నమాట. ఇది కూడా బాగుంది సిట్టింగ్ ఇదంతా కూడా. బైక్ అయితే ఏ కార్నర్ నుంచి కూడా మీకు అయితే బోరింగ్ అనిపించదు. చాలా ఇంట్రెస్టింగ్గా ఎవ్రీ కార్నర్ మంచిగా నీట్గా డిజైన్ చేసిన అనమాట. ఛార్జింగ్ పోర్ట్ అయితే ఉందన్నమాట ఇక్కడ. మనం ఇక్కడ నుంచి ఛార్జింగ్ చేసుకోవచ్చు. ఎట్లయితే అన్ని బైక్స్లో ఫ్యూయల్ ఇస్తారో అట్లా ఇచ్చారు. కీ వచ్చేసి మనం ఇక్కడ ఇన్సైడ్ చేయాలి, ఇవన్నీ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి లోగో వస్తుంది వీళ్ళది. అండ్ ఆన్ చేయగానే ఇగో యానిమేషన్ F77 మార్క్ 2 చూడండి, క్రేజీ యానిమేషన్ ఉంటుంది. అండ్ స్క్రీన్లో కూడా చాలా వరకు సెట్టింగ్స్ ఉన్నాయి అనమాట. ఒకసారి మనం దాంట్లోకి వెళ్దాము. దీంట్లో మనకి మొత్తం 3 రైడింగ్ మోడ్స్ అయితే వస్తున్నాయి అనమాట. సో మనం ఎక్కువ నార్మల్ స్పోర్ట్ అంటాం కదా, బట్ దీంట్లో కొంచెం టెక్నికల్ వర్డ్స్ ఉన్నాయి అనమాట. ఐ జస్ట్ షో యూ. ఎకో మోడ్ వీళ్ళు గ్లైడ్ అని చెప్పేసి అంటున్నారు. గ్లైడ్ మోడ్ అంటే ఎకో మోడ్ అనమాట. దాని తర్వాత వచ్చేసి కాంబాట్ అనేది నార్మల్ మోడ్ అనమాట. దాని తర్వాత బెలాస్టిక్ అనేది స్పోర్ట్ మోడ్ అనమాట. సో ఈ మీకు ఏదైతే 40 bhp అండ్ 100 Nm టార్క్ ఉందో అదంతా కూడా మీరు బెలాస్టిక్లో ఫీల్ అవుతారు అనమాట. అండ్ ఇది కూడా అంటే మరి ఇంత పవర్ ఉంది కదా బ్రో, ఎగ్దమ్ మాకు జెట్కా చేసి వెళ్ళిపోతా అని చెప్పేసి అంటే అట్లా కాదు. ఎవ్రీ వన్ కెన్ హ్యాండిల్ అనమాట. ఎకో మోడ్ అండ్ నార్మల్ మోడ్ అయితే ఎవరైనా హ్యాండిల్ చేయవచ్చు. బట్ ఈ బెలాస్టిక్ అనేది కొంచెం ఫుల్ పవర్ అనేది మీరు ఫీల్ కావచ్చు అనమాట. అండ్ ఈ బైక్ టాప్ స్పీడ్ వచ్చేసి 155 లిమిటెడ్ అనమాట టాప్ స్పీడ్. ఇప్పుడైతే వెహికల్ స్టార్ట్ చేస్తే ఇట్లా చూడండి 0 వచ్చేసింది. స్ట్రోబ్ లైట్ చూసారని చెప్పేసి అనుకుంటున్నా. ఐ విల్ జస్ట్ ట్రై టు షో యూ. ఇట్లా బ్రేక్ కొట్టంగానే మనకి స్ట్రోబ్ లైట్ అనేది వస్తుంది అనమాట. అంటే మీకు చెప్పిన అదే ఇది ఒక ఎయిర్ క్రాఫ్ట్తో ఇన్స్పిరేషన్ తీసుకొని దానిలాగా డిజైన్ చేసిన చెప్పేసి. ఎయిర్ క్రాఫ్ట్ ఎట్లయితే అప్పుడప్పుడు లైట్స్ బ్లింక్ చేస్తూ ఉంటుందో సేమ్ ఇది కూడా ఎమర్జెన్సీ బ్రేకింగ్ చేసినప్పుడు మీరు ప్రతిసారి బ్రేక్ కొట్టినప్పుడు ఇట్లా స్ట్రోబ్ లైటింగ్ అనేది వస్తూ ఉంటుంది అనమాట. మస్తు అనిపించింది, అది కూడా క్రేజీ ఉంది. సో ఇట్లా మనం మోడ్ చేంజ్ చేసినప్పుడు కలర్స్ అవన్నీ కూడా చేంజ్ అవుతూ ఉంటాయి అనమాట. సో మనం ఇప్పుడు రేంజ్ గురించి మాట్లాడుకుందాము. ఎకో మోడ్ అంటే గ్లైడ్ మోడ్లో చూడండి 50% ఛార్జింగ్ అయితే ఉంది ఇప్పుడు మన బ్యాటరీలో. అండ్ రేంజ్ వచ్చేసి 135 చూపిస్తుంది. 135 ఇన్ 50% ఛార్జింగ్ ఇన్ ఎకో మోడ్. నార్మల్ అంటే కాంబాట్ మోడ్లో వచ్చేసి మనకి 130 వస్తుంది రేంజ్. స్పోర్ట్ మోడ్లో వచ్చేసి మనకి 107 అంటే 100% అంటే మేబీ 214 అన్నట్టుగా ఇప్పుడైతే మనకి ఫిగర్స్ అనిపిస్తున్నాయి. బట్ ఇన్ రియల్ లైఫ్ 180 ప్లస్ అయితే వస్తుందంట ఆల్మోస్ట్ ఆల్. సో యా స్పోర్ట్ మోడ్లో మీరు 155 టాప్ స్పీడ్ టచ్ చేయవచ్చు. అండ్ ఈ బైక్లో మనకి ఈసీమ్ కూడా ఉంటుంది అనమాట. సో దాంతో మనం బ్లూటూత్ కనెక్టివిటీ చూసుకోవచ్చు. అండ్ మ్యాప్స్ కూడా దీంట్లో వస్తాయి. మ్యాప్స్ నేను మీకు చూపించడానికి ట్రై చేస్తాను. బటన్స్ ఉన్నాయి కదా, దీంతో మనం టాగిల్ చేసుకోవచ్చు అనమాట. క్లస్టర్ మొత్తం కూడా ఇక్కడ మనకు మై F77 అని చెప్పేసి ఉంది. దాని లోపలికి వెళ్తే వెహికల్ డీటెయిల్స్ వస్తాయి అనమాట. వేరియంట్ ఏంది, ఓడోమీటర్ ఎంత రీడింగ్ ఉంది అని చెప్పేసి చూపిస్తుంది. అండ్ కలర్, విన్ నెంబర్ అవన్నీ కూడా మనకి డీటెయిల్స్ వస్తాయి అనమాట. వర్షన్ 2.2 అని చెప్పేసి ఉంది. బ్యాక్ వచ్చేసి మనము నెక్స్ట్ నావిగేట్ అని చెప్పేసి ఉంది కదా, దాన్ని క్లిక్ చేసుకుంటే మ్యాప్ అయితే దీంట్లో ఉందన్నమాట. సో ఈ సిమ్ త్రూ మీరైతే ఇక్కడ నుంచి డెస్టినేషన్ కూడా సెట్ చేసుకొని ఈ బైక్లో వెళ్ళిపోవచ్చు. నార్మల్గా మనకి ఓలాలో అండ్ ఏథర్లో ఈ ఫీచర్స్ అయితే వచ్చినాయి. బట్ అవి అంత కన్వీనియంట్ అయితే లేవన్నమాట. సో చాలా వరకు స్టక్ అవుతూ ఉంటాయి, లాగ్ అవుతూ ఉంటాయి. నేను పర్సనల్గా యూజ్ చేసిన. సో దీంట్లో మాత్రం ఇప్పుడైతే మనం సెట్టింగ్ చేసుకోవడానికి ఉండదు. ఎట్లా అంటే ఓనర్ డీటెయిల్స్ పెట్టి మాత్రమే మనం లాగిన్ చేసి యాప్ నుంచి ఇవన్నీ యాక్సెస్ చేయవచ్చు అనమాట. దాని తర్వాత మనము మై ట్రిప్స్లోకి వెళ్తే చూడండి, దీంట్లో మొత్తం ట్రిప్ 1, ట్రిప్ 2 అండ్ ట్రిప్ 3 అనమాట. సో ఇవి 3 అయితే ఉంటాయి. సో మీరు 3 ట్రిప్స్ అయితే చూసుకోవచ్చు. అండ్ దెన్ సెట్టింగ్స్ లోపలికి వెళ్తే డిస్ప్లే లోపలికి వెళ్తే థీమ్స్ అని చెప్పేసి ఉన్నాయి మనకి. అండ్ బ్రైట్నెస్ మోడ్ ఇవన్నీ కూడా సెట్ చేసుకోవచ్చు అనమాట. థీమ్స్లోకి వెళ్తే రేడార్ అండ్ పారాలాక్స్ అని చెప్పేసి ఉంది. పారాలాక్స్ ఒకసారి సెట్ చేద్దాము, చూద్దాము. ఇక్కడికి వెళ్తే మనకి కంట్రోల్స్ ఉన్నాయి. కంట్రోల్స్లో మనకు పర్ఫార్మెన్స్ కంట్రోల్స్ ఉన్నాయి. ఏంటంటే ఏబిఎస్, డ్యూయల్ ఛానల్ ఏబిఎస్. మనము ఇక్కడ నుంచి ఏబిఎస్ అనేది స్విచబుల్ ఉందన్నమాట. మోనో లేదంటే డ్యూయల్ రెండు కూడా సెట్ చేసుకోవచ్చు అనమాట. సో అవేం సెట్ చేయదలుచుకోవాలి నేను. సో రీజన్ బ్రేకింగ్ కూడా దీంట్లో మనకి
9 లెవెల్ ఆఫ్ రీజన్ బ్రేకింగ్ సెట్టింగ్స్ అయితే ఉన్నాయన్నమాట. సో అది మీకు ఎట్లానే చూపిస్తా. మనం ఇప్పుడైతే కంట్రోల్స్ లోపలికి వెళ్ళినాం, సెట్టింగ్స్ లోపలికి. బట్ ఇట్లా కాకుండా మనం హోమ్ నుంచి చూడండి, బ్యాక్ వచ్చేస్తున్నాను నేను మొత్తం కూడా. సో ఇప్పుడు ప్యారలెక్స్ సెట్టింగ్ చేసినాం కదా, దాంట్లో ఇట్లా ఉంటుంది అనమాట సెట్టింగ్ అయితే. నాకు ఇది అంత నచ్చలేదు, అదే బాగుండే ఇందాకది. సో ఇక్కడ ఇవి ఉన్నాయి బటన్స్, ఇది రైట్ సైడ్ క్లిక్ చేస్తే మనకి రీజన్ బ్రేకింగ్ అనేది పెరుగుతుంటుంది అనమాట. సో లెవెల్ 4లో ఉంది, లెవెల్ 5, 6, 7, 8 and 9. ఈ రీజన్ బ్రేకింగ్ అనేది 9 లెవెల్ ఆఫ్ రీజన్ బ్రేకింగ్ అనేది ఇచ్చారు. ఇది కూడా వన్ ఆఫ్ ది సేఫ్టీ మెజర్స్లో ఇది కూడా వన్ ఆఫ్ ది థింగ్ అనమాట. మస్తు అనిపించింది అదైతే నాకు. అంటే నేను అది కూడా టెస్ట్ చేసిన, అంటే సెకండ్ 2లో ఎట్లా ఉంది, 9లో ఎట్లుంది అనేది. సో వర్కింగ్ అయితే బాగుంది అనమాట. రీజన్ బ్రేకింగ్ అనేది ఇంజన్ బ్రేకింగ్లో వర్క్ చేసి మన బ్యాటరీ అనేది ఛార్జ్ చేస్తూ ఉంటుంది అనమాట. సో అదొకటి. ఇప్పుడు మనము లోపలికి వెళ్ళిపోయి మళ్ళీ నాకైతే కంట్రోల్స్ అది నచ్చలేదు అనమాట. ఇందాక థీమ్స్లో నాకు రేడారే మంచిగా అనిపించింది. రేడార్ సెట్ చేస్తున్నా. సో ఇది రేడార్ సెట్ చేసిన మళ్ళీ బ్రైట్నెస్లో మనము ఆటోమేటిక్ సెట్ చేసుకోవచ్చు. అంటే ఆటోమేటిక్ ఇక్కడ సెన్సర్ ఉంది మనకి, నైట్ కాగానే డార్క్ చేసేస్తుంది. నార్మల్ మోడ్లో వైట్ కలర్ అయితే ఉంటుంది అన్నమాట డే టైంలో. సో మోడ్లోకి వెళ్తే ఆటో, నైట్ అండ్ డే ఇవి కూడా సెట్ చేసుకోవచ్చు అనమాట మోడ్ కూడా. సో సౌండ్లోకి వెళ్తే మనం సౌండ్ కూడా, అంటే ఇప్పుడు ఇండికేటర్ ఏది సౌండ్ ఉందో సో ఇవన్నీ సెట్ చేసుకోవచ్చు అన్నమాట ఇట్లా పెట్టుకుంటే. సో ఇంటర్నల్గా సౌండ్ అనేది తగ్గుతుంది అనమాట. ఇట్లా సౌండ్ సెట్టింగ్స్ అయితే ఉన్నాయి. సో ఇంకేంది, కంట్రోల్స్కి వెళ్ళినాం మనము. కంట్రోల్స్లో హిల్ హోల్డ్ ఇవన్నీ కూడా ఇచ్చినమాట. సో ఈ బైక్ అయితే కొంచెం లేట్గా లాంచ్ అయింది, బట్ ఏ ఫీచర్ కూడా మిస్ కాకుండా అన్ని ఫీచర్స్ అయితే దీంట్లో ఇచ్చినమాట. ఇక్కడ నుంచి మీరు డాక్యుమెంట్స్ కూడా దీంట్లో స్టోర్ చేసుకోవచ్చు. లోపలికి వెళ్తే సమ్ 3 to 4 పిక్చర్స్ అయితే మీరు సేవ్ చేసుకోవచ్చు అనమాట. దాని తర్వాత బ్లూటూత్ సెట్టింగ్ చూడండి. బ్లూటూత్ లోపలికి వెళ్తే బ్లూటూత్ ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు, ఇంకా మీరు కనెక్ట్ చేసి. దాని తర్వాత బ్యాటరీ లోపలికి వెళ్తే బ్యాటరీ ఇన్ఫర్మేషన్ మొత్తం ఇక్కడ ఉంటుంది మనకి. సో 50% ఛార్జింగ్ అయితే మన బ్యాటరీలో ఉంది, అది చూపిస్తుంది. అండ్ బ్యాటరీకి సంబంధించిన కోడ్, బ్యాటరీ టెంపరేచర్ ఇక్కడైతే చూపిస్తుంది మనకి. 37 degrees అయితే ఉంది. అండ్ బ్యాటరీ కండిషన్ ఎక్సలెంట్ అని చెప్పి చూపిస్తుంది. 80% ఇక్కడ లిమిటెడ్ చూపిస్తుంది అనమాట. లిమిట్ 80%కి మాత్రమే సెట్ చేసి ఉంది దీంట్లో. సో దీస్ ఆర్ ద ఫీచర్స్. అండ్ TPMS సిస్టమ్, ఇక్కడ మనం డీటెయిల్స్కి వెళ్తే చూడండి. ఫ్రంట్ ఐడియల్లో, రేర్ కూడా ఐడియల్, రెండు కూడా ఐడియల్లో ఉన్నాయి పొజిషన్. ఫ్రంట్ టైర్ వచ్చేసి మనకి 26 PS ఉంది. రేర్ టైర్ వచ్చేసి మనకి 30 PS ఆఫ్ టైర్ ప్రెజర్ అయితే ఉందన్నమాట. సో ఇవైతే ఫీచర్స్ ఉన్నాయి దీంట్లో. రన్నింగ్లో మనకు క్లస్టర్ ఎట్లా కనిపిస్తుంది, దానిపైన ఏం డీటెయిల్స్ ఉన్నాయని చూద్దాము. సో బైక్ స్టార్ట్ చేయగానే మనకి మొత్తం 000 అని చెప్పేసి వస్తుంది. GGT ఉంది కదా, ఎందుకంటే దీంట్లో టాప్ స్పీడ్ వచ్చేసి 155 అనమాట. సో ఇక్కడ మనం వెళ్ళే స్పీడ్ అయితే చూపిస్తుంది. అండ్ ఏ మోడ్ ఉన్నామని ఇక్కడ చూపిస్తుంది మనకి. ఇది రీజన్ అనమాట. రీజన్లో నేను ఇప్పుడు 1 పెట్టిన రీజన్, అండ్ మనం పెంచుకుంటే ఇక్కడ పెరుగుతుంది అనమాట. మనం రన్నింగ్లో కూడా పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు అనమాట. అండ్ ఇట్ సైడ్ వచ్చేసి ఎఫిషియన్సీ, బ్యాటరీ ఎఫిషియన్సీ అనమాట. అంటే బ్యాటరీ టెంపరేచర్ ఎలా ఉందనేది ఇక్కడ మనం చూసుకోవచ్చు. అంటే హైయర్ స్పీడ్స్లో మనం చాలా ఎక్కువసేపు నడిపితే బ్యాటరీ అనేది కొంచెం హీట్ అయితే అవుతుంది ఖచ్చితంగా, మోటార్ అదంతా కూడా. సో అప్పుడు హీట్ అయినప్పుడు సేఫ్టీకి మనకు ఒక వార్నింగ్ వచ్చేసి వెహికల్ అనేది స్లో చేసుకోవాలన్నమాట. స్లో చేసుకోవాలి, అది కూడా ఎక్కువ మోడల్కి షిఫ్ట్ చేస్తూ ఉంటుంది. 41 kW అని చెప్పేసి చూపిస్తుంది. ఇక్కడ ఓడోమీటర్ రీడింగ్ అయితే ఉందన్నమాట. 947 kilometers అయితే ఇప్పుడు తిరిగింది వెహికల్. అండ్ టైం చూపించేస్తుంది ఇక్కడ. అండ్ ఇక్కడ ఈ సిమ్కి సంబంధించిన సిగ్నల్ అయితే ఇక్కడ ఉందన్నమాట. ఈ రైడ్ వచ్చేసి 00 చూపిస్తుంది. ఇందాక రైడ్ వచ్చేసి నేను అరౌండ్ 12 kilometers అయితే డ్రైవ్ చేసి వచ్చిన అనమాట ఇక్కడికైతే. సో ఇక్కడ మీకు హిల్ హోల్డ్ ఫీచర్ అయితే కనిపిస్తుంది. హిల్ హోల్డ్ కూడా ఆన్లో ఉంది. అండ్ ABS కూడా దీంట్లో ఆన్ అవుతుంది. TPMS సిస్టమ్ కూడా దీంట్లో అయితే ఉందన్నమాట. సో ఇవైతే డీటెయిల్స్ ఉన్నాయి. ఒకసారి మనము స్విచెస్ అవన్నీ చూసుకుంటే బేసిక్ థ్రాటిల్ అయితే ఉంది. అండ్ ఇక్కడ ఫ్రంట్ బ్రేక్ వచ్చేసి ఇక్కడ ఉంటుంది అనమాట. ఈ మిర్రర్ చూడండి, మిర్రర్ కూడా కొంచెం డిఫరెంట్ డిజైన్ అయితే ఉందన్నమాట. బేసిక్గా ఇదంతా డిజైన్ ఉంది, ఓకే, అంత బాగానే ఉంది. మనం మిర్రర్ అడ్జస్ట్ చేసుకోవాలంటే ఏం చేస్తాం, బేసిక్ ఇది రొటేట్ చేస్తాం కదా. బట్ దీంట్లో అట్లా కాదనమాట. కార్ అయితే మనము లోపల మిర్రర్ మాత్రమే మూవ్ అవుతుందో, ఇది కూడా అట్లనే చూడండి. ఇట్లా క్లిక్ చేసుకోవాలన్నమాట. ఇట్లా క్లిక్ చేసుకో మనము పొజిషన్ అనేది చేంజ్ చేసుకోవాలన్నమాట. సో 2 కూడా అట్లనే ఉంటాయి. అండ్ స్విచ్ వచ్చేసి ఇక్కడ సైడ్ మనకి సేమ్ బ్రేక్ పెట్టుకొని మనము ఇట్లా క్లిక్ చేసి పట్టుకుంటే మనకి వెహికల్ అనేది స్టార్ట్ అయిపోతుంది అనమాట. చూడండి, వెహికల్ ఆఫ్ చేయగానే అల్ట్రావైలెట్ అని చెప్పేసి యానిమేషన్ వచ్చేసి అట్లా క్లోజ్ అయిపోతుంది అనమాట. ఇక్కడ F77 అనే బ్రాండింగ్ అయితే ఉంది. బ్రేక్ పట్టుకొని ఇట్లా ఒక సెకండ్ హోల్డ్ చేసేసి వెహికల్ స్టార్ట్ అయిపోయింది అనమాట. ఇదైతే ఫీచర్ ఉంది ఇటు సైడ్. అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి నాకు దీంట్లో ఒకటి నచ్చింది, అదేంటంటే హారన్. చూడండి, స్కూటీకి ఇచ్చినట్టు ఇచ్చిండు. మంచిగా బండి డిజైన్ బాగుంది, పర్ఫార్మెన్స్ బాగుంది. హారన్ కూడా మంచిగా ఇస్తుంటే బాగుంది అనిపించింది. ఇక్కడ నుంచి మనం ఇండికేటర్స్ అనేది ఆపరేట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకి హజార్డ్ స్విచ్ అయితే ఇచ్చారన్నమాట. ఇక్కడ నుంచి మనము పాస్ స్విచ్ అయితే ఉందన్నమాట. బట్ వియర్డ్ థింగ్ చూడండి, లెఫ్ట్ సైడ్ మనకి ఇక్కడ బ్రేక్ కానీ అలాంటిది ఏమి ఇవ్వలేదు. నేనేమనుకున్నా అంటే రైట్ సైడ్ ఫ్రంట్ బ్రేక్ ఇక్కడ వచ్చింది కదా, రేర్ బ్రేక్ ఇక్కడ ఇచ్చేసి అయిపోతుండే అని చెప్పి అనుకున్నా. బట్ లేదు, మనం బైక్ పొజిషన్లో ఉన్నాం కదా. సో ఆ పోస్చర్ ఉన్నప్పుడు చాలామందికి అదే అలవాటు ఉంటుంది కాబట్టి
ఇక్కడ మనకి రేర్ బ్రేక్ అనేది ఇక్కడ ఇచ్చినమాట. సో రైట్ సైడ్ ఫుట్ పెగ్ దగ్గరనే. సో లెఫ్ట్ సైడ్ అయితే మనకి ఇక్కడ బ్రేక్ కానీ అలాంటిది అయితే ఏముండదు అనమాట. సో లెఫ్ట్ సైడ్ మనకి గేర్ లివర్ అలాంటిది ఏముండదు. ఇది ఆటోమేటిక్ వెహికల్ అనమాట, బేసిక్గా స్కూటీ లాంటిది. సో ఎలక్ట్రిక్ వెహికల్ మనకి గేర్ సిస్టమ్ అంతా ఏమి ఉండదు అనమాట. సో బేసిక్గా ఒకవేళ లెఫ్ట్ సైడ్ బ్రేక్ ఇచ్చినా కూడా అది క్లచ్ అనుకొని చాలామంది యూజ్ చేస్తుంటారు. సో అట్లా అని. అండ్ నేను కూడా ఈ బైక్ పైన కూర్చున్నప్పుడు ఫస్ట్ ఒక 2-3 సెకండ్స్ ఇది కొంచెం నాకు ఇదేం లేకపోతే కొంచెం వేడి అనిపించింది. దాని తర్వాత హ్యాబిచ్యూట్ అయిపోయింది అనమాట. మనమైతే చాలా జల్దీ అడాప్ట్ చేసేసుకుంటాం. ఇదంతా కూడా మనకి చూడడానికి మాత్రమే కొంచెం వేడి అనిపిస్తుంది. సో కొంచెం ఇప్పుడైతే బైక్ హ్యాండిల్లోకి వేసేసి కీ కూడా బ్లోకి ఇచ్చేసేసాం అనమాట. సో దీంట్లో యాంటీ థెఫ్ట్ అలారం కూడా ఉందంట, చూద్దాము. వెయిట్ అయితే క్రేజీ ఉంది. అండ్ వెయిట్ వచ్చేసింది 207 kgs అనమాట. చూస్తున్నారా, ఇది యాంటీ థెఫ్ట్ అలారం అయితే వస్తుంది అనమాట. కదా మూమెంట్ ఇస్తే మళ్ళీ బజర్ అంటే స్టార్ట్ అయిపోయింది అనమాట. ఓకే, దీంట్లో మనకి ఈసీ ఉంది కదా, దాంతో మనకైతే నోటిఫికేషన్ వచ్చేస్తుంది అనమాట, మన బైక్ ఎవరో మూవ్ చేసిన చెప్పేసి. మనకి స్టాండర్డ్గా దీంతో పాటు ఒక చార్జర్ అయితే వస్తుంది. 3 hours అయితే టైం తీసుకుంటాం అనమాట, 20 నుంచి 80% ఛార్జింగ్ చేయడానికి. దీంట్లో మనకి ఇంకోటి బూస్ట్ చార్జర్ అని చెప్పేసి వస్తుంది. అది వచ్చేసి యాక్చువల్ ప్రైస్ వచ్చేసి 43,000 అయితే ఉంది. 1.5 hourలో మనకి 20 నుంచి 80% ఛార్జింగ్ అనేది చేస్తారు అనమాట. మనకి ఏదైతే స్టాండర్డ్గా చార్జర్ వస్తుందో అది మనం ఎక్స్చేంజ్లో కూడా మనం ఈ బూస్ట్ చార్జర్ అనేది తీసుకోవచ్చు అనమాట. సో అట్లా ఎక్స్చేంజ్లో తీసుకుంటే మనకి బూస్ట్ చార్జర్ అనేది 28,000కి వస్తుంది అనమాట. ఏబిఎస్ మోడల్ వచ్చేసి మనకి బాష్ ఏబిఎస్ మోడల్ అనేది యూజ్ చేసిన అనమాట. అండ్ ఫస్ట్ ఇన్ సెగ్మెంట్ ఇది ఎలక్ట్రిక్ 2 wheelersలో ఫర్ ది ఫస్ట్ టైం ఈ బైక్లో అయితే మనకి ఏబిఎస్ అనేది వచ్చిందనమాట. అది కూడా డ్యూయల్ ఛానల్ ఏబిఎస్, స్విచబుల్ ఏబిఎస్. ఏషియాస్ లార్జెస్ట్ బ్యాటరీ ప్యాక్ అయితే ఈ 2 wheeler అయితే వచ్చిందన్నమాట. 2 wheeler సెగ్మెంట్లో చూసుకుంటే సో 10.5 kW అనేది చాలా అంటే చాలా పెద్ద బ్యాటరీ అనమాట. అండ్ దాని తగ్గట్టు రేంజ్ ఇస్తుంది, దాని తగ్గట్టు స్పీడ్ కూడా పర్ఫార్మెన్స్ కూడా ఇస్తుంది అనమాట. అండ్ గైస్ ఇది వచ్చేసి రీకాన్ మోడల్ కదా, అంటే ఇది స్టాండర్డ్ నార్మల్ బైక్ అనమాట. దీంట్లో మీకు యాక్సరీస్ కూడా ఉన్నాయి. రేసింగ్ కిట్ అని చెప్పేసి వస్తుంది. దాంట్లో ఏంటని చెప్పేసి అంటే మనకి హ్యాండిల్కి లివర్ గార్డ్స్ వస్తాయి, మెటల్వి, రబ్బర్ ట్యాంక్ గ్రిప్స్ వస్తాయి. అండ్ మనకి ఏరోస్పేస్ వీల్ అనేది వస్తుంది అనమాట. ఏరోస్పేస్ వీల్ అంటే ఎలా ఉంటుంది అంటే ఇగో ఇలా ఉంటుంది అనమాట. సో అవైతే వస్తాయి. అండ్ అది మాత్రమే కాకుండా మనకి దీంట్లో ప్యానియర్స్ యాక్సరీస్ కూడా ఉన్నాయన్నమాట. అండ్ గైస్ ఇంకో క్రేజీ థింగ్ ఏంటని చెప్పి అంటే ఈ బైక్లో ఫస్ట్ ఇన్ సెగ్మెంట్ ఈ బైక్లో మనకు అప్ టు 8 lakh kilometers వరకు మనం ఎక్స్టెండెడ్ వారంటీ అనేది తీసుకోవచ్చు అనమాట. ఈ బైక్ బ్యాటరీ పైన 8 lakh kilometers అంటే అసలు నాకు మైండ్ బ్లోయింగ్ అనిపించింది. అసలు 8 lakh kilometers అసలు ఎవడని తిప్పుతాడు ఆ బండి అని చెప్పేసి అనిపించింది అనమాట. సో మీకు ఎలా అనిపించింది అది కింద కమెంట్స్లో చెప్పండి. సో ఇంత ప్రైస్ ఎక్కువ పే చేస్తున్నాం కదా, సో మరి దీంట్లో ఏం ఫీచర్స్ వస్తున్నాయి అని చెప్పి అంటే అది మెయిన్ థింగ్. సో వారంటీ అనేది మనం యాడ్ ఆన్గా మనము పే చేసి తీసుకుంటాం, బట్ ఆ ఎబిలిటీ అనేది ఈ బ్యాటరీలో ఉందని చెప్పేసి కంపెనీ వాళ్ళు గ్యారంటీ ఇస్తారు కదా, అది నాకు క్రేజీ అనిపించింది. అండ్ బండి అయితే నడిపినా కదా, రన్నింగ్లో అయితే 207 kgs అంత వెయిట్ అయితే అనిపించలేదు. బట్ ఇట్లా స్టాండ్ వేసి మళ్ళీ స్టాండ్ తీస్తుంటే ఇట్లా లేవడేటప్పుడు బండి హ్యాండిల్ ఇవ్వాలంటే కూడా కొంచెం ప్రాబ్లం అనిపిస్తుంది అనమాట. అప్పుడు మనకు ఆ వెయిట్ అనేది తెలుస్తుంది. సైడ్ స్టాండ్ కూడా నార్మల్గా ఇవ్వలే అనమాట. బేసిక్గా అన్ని సైడ్ స్టాండ్స్కి ఇక్కడ స్ప్రింగ్ వస్తుంది కదా, బట్ దీంట్లో మాత్రం హైడ్రాలిక్ సిస్టమ్ అనమాట. సో స్టాండ్ కూడా మనకి అసలు హెవీగా ఉన్నట్టు ఇట్లా గట్టిగా ఉన్నట్టు అయితే అనిపించదు అనమాట. చాలా ఈజీగా మనమైతే దాన్ని యూజ్ చేసుకోవచ్చు. చిన్న చిన్న థింగ్స్ వీళ్ళు కొంచెం క్రియేటివ్గా తయారు చేసారు, అవి మస్తు అనిపిస్తాయి, అవి మీకు చాలా ఇంప్రెస్ చేస్తాయి. ఒక్కోసారి దీన్ని సేఫ్టీ ఫీచర్స్ అన్ని చూసుకుంటే మనకి 3 level ఆఫ్ ట్రాక్షన్ కంట్రోల్ ఫీచర్ అయితే వచ్చింది. అండ్ ఏబిఎస్ డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ అయితే వస్తుంది. అండ్ స్విచబుల్ ఏబిఎస్ అయితే వస్తుంది అనమాట. అండ్ రీజన్ బ్రేకింగ్ వచ్చేసి మనకి టోటల్ 9 level ఆఫ్ రీజన్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే వచ్చింది మనకి దీంట్లో. అండ్ మనకి బైక్లో ఎమర్జెన్సీ బ్రేకింగ్ ఫీచర్ కూడా ఉందన్నమాట. అంటే మీరు ఎప్పుడైతే చాలా ఫాస్ట్గా బ్రేకింగ్ అనేది చేస్తారో అప్పుడు ఇండికేటర్స్ అండ్ టెయిల్ లైట్ అయితే ఫాస్ట్గా బ్లింక్ అవుతూ ఉంటాయి అనమాట. సో దట్ బ్యాక్ సైడ్ వచ్చే ట్రాఫిక్ని అలర్ట్ చేస్తూ ఉంటాయి ఎమర్జెన్సీగా బ్రేక్ చేసి అని చెప్పేసి. వారంటీ గురించి మాట్లాడుకుంటే F77 Mark 2 అయితే మనకి 3 years and 60,000 kilometers స్టాండర్డ్ వారంటీ అనేది ఇస్తున్నారు. అండ్ మన ఈ రీకాన్ మోడల్ ఏంటంటే 5 years 1 lakh kilometers స్టాండర్డ్ ఇస్తున్నారు. Mark 2 ఏంటంటే మీకు 5 years and 1 lakh kilometers వరకు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు మీకు ఎక్స్టెండెడ్ వారంటీ. ఈ రీకాన్ మోడల్ వచ్చేసి మనకి బ్యాటరీ అండ్ మోటార్ పైన 8 lakh kilometers and 8 years వరకు ఎక్స్టెండ్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఫుల్ వెహికల్ వారంటీ వచ్చేసి 3 years and 30,000 kilometers విచ్ కమ్స్ ఫస్ట్ అన్నట్టు అనమాట. సో ఏవైతే ఎలక్ట్రానిక్స్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఉన్నాయో ఏమైనా డిఫెక్ట్స్ అట్లాంటివి ఏమైనా ఉంటే మీరు వారంటీలో 30,000 kilometers లోపు క్లెయిమ్ చేసుకోవచ్చు, లేదంటే 3 years లోపు క్లెయిమ్ చేసుకోవచ్చు అనమాట. మిగతావి మోటార్ అండ్ బ్యాటరీ ఇందాక చెప్పేసాం కదా, అట్లా నడుస్తుంది అనమాట. రీకాన్ మోడల్ అయినా నార్మల్ మోడల్ అయినా సరే మీకు రెండింటిలో కూడా 30,000 and 3 years అయితే స్టాండర్డ్ అనమాట ఫుల్ వెహికల్ వారంటీ అనేది. మాదాపూర్లో 2 months బ్యాకే ఆల్రెడీ సర్వీస్ సెంటర్ అనేది స్టార్ట్ అయిపోయింది. సో ఒకవేళ మీరు ఆఫ్లైన్లో తీసుకున్నా ఆన్లైన్లో తీసుకున్నా సర్వీస్ స్టేషన్ అనేది హైదరాబాద్లో మాదాపూర్లో ఉంది. వీలైతే నేను దాని కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చేసేస్తాను. ఈ వెహికల్ వచ్చేసి 0 to 100 జస్ట్ ఇన్ 7.8 secondsలో చేస్తాను అనమాట. సో దట్స్ క్రేజీ నంబర్స్. 0 to 60 వచ్చేసి జస్ట్ ఇన్ 3 secondsలో చేస్తాను అనమాట. సో ఫిగర్స్ అన్నీ కూడా చాలా చాలా క్రేజీగా ఉన్నాయి. ఎట్ ద సేమ్ టైం ప్రైస్ కూడా కొంచెం ఎక్కువైతుంది. బట్ అంటే ఎక్కడ కూడా మనకి కాంప్రమైజ్ అయితే చేస్తారు అనమాట. పర్ఫార్మెన్స్ వైజ్ ఉండొచ్చు,
ఫీచర్స్ అయి ఉండొచ్చు, సేఫ్టీలు అయి ఉండొచ్చు, ఫీచర్స్ అయితే ఉన్నాయన్నమాట. సో అవి మీకు అర్థం చేసుకొని మీరు యూజ్ చేసేసరికి కొంచెం టైం అయితే పడుతుంది వెహికల్ తీసుకొని మీరు. సో గైస్, దిస్ ఈస్ అవర్ ఓవరాల్ రివ్యూ ఆన్ దిస్ బ్యూటిఫుల్లీ డిజైన్ అల్ట్రావైలెట్ F77 Mark II Recon. మీకు ఈ వీడియో ఎలా అనిపిస్తుందని కింద కమెంట్స్ లో చెప్పండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ స్టే ట్యూన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీట్ యు ఆన్ నెక్స్ట్ వీడియో. బై బాయ్.